8 రోజుల వ్యవధి, 3 జిల్లాలు, 3 కుటుంబాలు, 7 చిన్నారులు. ఇది కేవలం ఒక గణాంకం కాదు, సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నటువంటి విషాదకర వాస్తవం. ఇక జూన్ 13న సంగారెడ్డిలో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ప్రకాశం జిల్లాలో 3 చిన్నారులు మృతి చెందారు. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో 2 చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 3 ఘటనలు, 3 కథలు, కానీ 3 జీవితాల్లో ఒకే పోలిక కనిపిస్తుంది. పెద్దల సమస్యలకు పసి ప్రాణాలు బలవడం. అసలు కుటుంబాల్లో ఏం జరుగుతోంది? ఎందుకు తల్లిదండ్రుల ఆవేదనకు పిల్లలు బలవుతున్నారు? ఎందుకు ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి? అది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒక తల్లి, 2 చిన్నారులు, రైల్వే పట్టాలపై ముగిసిన 3 జీవితాలు. శ్రీకాకుళం జిల్లా పాలాసలో జరిగినటువంటి ఈ ఘటన కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు, సమాజాన్ని కలవరపెడుతున్న ప్రమాదకర ధోరణికి మరో ఉదాహరణ. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, మొన్న సంగారెడ్డిలో 2 చిన్నారులు, నిన్న ప్రకాశం జిల్లాలో 3 చిన్నారులు, ఇప్పుడు పాలాసలో మరో 2 చిన్నారులు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలో 7 పసి ప్రాణాలు బలయ్యాయి. ఇక ఘటనలు వేరు, కుటుంబాలు వేరు, కానీ ముగింపు మాత్రం ఒక్కటే, పెద్దల సమస్యలకు చిన్నారులు బలవడం. శ్రీకాకుళం జిల్లా పాలాస అర్ధరాత్రి దాటినటువంటి తర్వాత రైల్వే పట్టాలపై కనిపించిన 3 మృతదేహాలు స్థానికులను కలిచివేశాయి. కుటుంబ కలహాలతో పిల్లలతో సహా ఇల్లు వదిలి వెళ్లిన తల్లి తిరిగి ఇంటికి రాలేదు. చిన్నారులు దీక్షిత, కుశాంత్తో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఇంట్లో జరిగినటువంటి కుటుంబ వివాదం ఎంతటి విషాదానికి దారితీసిందో ఈ ఘటన మరోసారి చూపించింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ, వృద్ధురాలైన అత్తకు సేవలు చేసే విషయంలో వచ్చిన మనస్పర్ధ చివరకు 2 పిల్లలను వెంట తీసుకుని ఇంటి నుండి బయటకు వెళ్లే నిర్ణయంగా మారింది. ఆ తర్వాత గంటల తరబడి రైల్వే స్టేషన్ పరిసరాల్లో తిరిగిన ఆ తల్లి మనసులో ఏం నడిచిందో ఎవరికీ తెలియదు. కానీ చివరకు తీసుకున్న నిర్ణయం మాత్రం 2 చిన్నారుల జీవితాలను కూడా చీకట్లోకి నెట్టేసింది. ఇక జీవితంలో ఇంకా ఎన్నో కలలు కనాల్సిన ఆ చిన్నారులు పెద్దల సమస్యలకు బలైపోయారు. వాళ్ళు కేవలం తల్లిని నమ్మి వెంట నడిచారు, అంతే. తల్లి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్లారు, తల్లి ఏం చెప్తే అది విన్నారు. కానీ అదే నమ్మకం చివరికి వారి ప్రాణాలను తీసేసింది. ఇక శ్రీకాకుళం ఘటనతో మరోసారి ఒక ప్రశ్న తెర మీదకి వచ్చింది. కుటుంబ కలహాలు నిజంగానే పెరిగాయా, లేక వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యం తగ్గిపోతుందా? ఎందుకంటే గొడవలు, మనస్పర్ధలు, ఆర్థిక ఇబ్బందులు గతంలోనూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటి ముగింపు ఎందుకు ఇంత భయంకరంగా మారుతోంది? ఎందుకు కొందరు తమ బాధను పిల్లల జీవితాలతో ముడిపెడుతున్నారు? ఇక జూన్ 13న సంగారెడ్డిలో కుటుంబ విభేదాల నేపథ్యంలో 2 చిన్నారులను నిజాంసాగర్లో తోసేసి తాను కూడా నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న ప్రకాశం జిల్లాలో మరో 3 చిన్నారులు మృతి చెందారు. ఇక కుటుంబ కలహాల నేపథ్యంలో 3 చిన్నారులను చంపి తండ్రి కూడా ఉరివేసుకుని మృతి చెందాడు. ఇప్పుడు పాలాసలో మరో 2 పిల్లలు. ఇక 3 ఘటనల్లో కారణాలు వేరైనా బలైన వారు మాత్రం చిన్నారులే. పిల్లలు కుటుంబ సమస్యలను అర్థం చేసుకోలేరు, తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించలేరు. కానీ ఆ సమస్యల ప్రభావం మాత్రం మొదట వాళ్లపైన పడుతుంది. ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, సమాజం మొత్తం ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే పిల్లలకు ప్రపంచంలో మొదటి భద్రత తల్లిదండ్రులే. అదే భద్రత ప్రమాదంగా మారినప్పుడు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఘటన చెబుతున్నాయి. ఇక నిపుణులు చెబుతున్న మరో విషయం కూడా ఆలోచించాల్సిందే. తీవ్ర ఆవేదనలో ఉన్న వ్యక్తులు చాలాసార్లు ఒంటరిగా మారిపోతారు. తమ బాధను ఎవరితోనూ పంచుకోరు, బయటకు సాధారణంగానే కనిపిస్తారు, కానీ లోపల మాత్రం తీవ్రమైనటువంటి సంఘర్షణను ఎదుర్కొంటారు. ఇక ఆ సంఘర్షణకు సరైన సమయంలో అండ దొరకకపోతే క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు తిరిగి సరిచేయలేని విషాదాలకు దారితీస్తాయి. పాలాస ఘటన కూడా ఇప్పుడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలను వదిలిపెట్టింది. పూజ మనసులో చివరి క్షణాల్లో ఏం నడిచింది? పిల్లల భవిష్యత్తు గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఆమెను ఆ నిర్ణయం నుండి ఆపగలిగే అవకాశం ఎక్కడైనా ఉండేదా? ఇవన్నీ కూడా దర్యాప్తు చెప్పే విషయాలు. కానీ ఒక్క నిజం మాత్రం మారదు. దీక్షిత, కుశాంత్ తిరిగిరారు. మొన్న 2, నిన్న 3, ఇవాళ మరో 2. కేవలం కొన్ని రోజుల వ్యవధిలో 7 చిన్నారుల జీవితాలు ముగిసిపోయాయి. ఇక ఈ సంఖ్య వెనుక 3 కుటుంబాల కన్నీళ్లు ఉన్నాయి. 7 చిన్నారుల
అసంపూర్తి కలలు కూడా ఉన్నాయి. ఈ 3 ఘటనలు మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. కుటుంబాల్లో వచ్చే సమస్యలు, మనస్పర్ధలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఇక మానసిక ఒత్తిళ్లు తాత్కాలికమే, కానీ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు శాశ్వత నష్టాలను మిగులుస్తాయి. ముఖ్యంగా చిన్నారుల జీవితాల విషయంలో చూస్తే కనుక ప్రతి నిర్ణయం మరింత బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.